Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain Unit 2. Topics are Introduction to Linear and Non-Linear Data Structures, Arrays. Key features in second unit. Introduction to Linear and Non-Linear Data Structures, Arrays in C, Single Dimensional Array, Array Operations, Two-Dimensional Array, Multi-Dimensional Arrays, Pointers and Arrays, and Overview of Pointers. This chapter discusses a class of linear data structure, arrays, and the various operations that can be performed on arrays. An array is a ordered collection of items, all of which are of the same type. So ఈ చాప్టర్ అనేది మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే a class of linear data structures, arrays, and the various operations. సో మనం ఇక్కడ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, అరేస్ అంటే ఏంటి, వేరియస్ ఆపరేషన్స్ అనేవి మన అరేస్ మీద ఎలా పర్ఫామ్ చేస్తాము అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దిస్ చాప్టర్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద స్టోరేజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అరేస్ ఇన్ రో మేజర్ అండ్ కాలమ్ మేజర్ ఆర్డర్. సో మనం అరే అనేటప్పటికి రోస్ అండ్ కాలమ్స్ని కన్సిడర్ చేస్తాము. ఓకేనా? సో రోస్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం కాలమ్స్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్రడక్షన్ టు లీనియర్ ఆర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఫస్ట్, linear data structure. A linear data structure have data elements arranged in sequential manner and each member element is connected to its previous and next element. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి మీరు ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేస్తారు. సో ఆ ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే కనెక్షన్. సో ప్రీవియస్ ఎలిమెంట్తో అయినా కానివ్వండి, లేదు దాని నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్తో అయినా కానీ అవి ఒక కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? డేటా స్ట్రక్చర్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ టూ క్లాసెస్, లీనియర్ అండ్ నాన్ లీనియర్. ఇన్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ మెంబర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ సీక్వెన్స్. సో ఒక పర్టికులర్ ఆర్డర్లో మనకి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సచ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ మెమరీ బై యూజింగ్ వన్ ఆఫ్ ద టూ బేసిక్ స్ట్రాటజీస్. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూడండి. బై హ్యావింగ్ ద లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ represented by means of sequential memory location. సో మీరు ఒక పర్టికులర్ ఆర్డర్లో ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఆ ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసేటప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లోనే మెమరీ లొకేషన్లో అవి సేవ్ అవుతాయి. ద లీనియర్ స్ట్రక్చర్ ఆర్ కాల్డ్ అరేస్. సో ఈ లీనియర్ స్ట్రక్చర్నే మనం ఏమంటాము అంటే అరేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరేస్ కన్సిడర్ చేశారనుకోండమ్మా, అరే ఆఫ్ 10 అని తీసుకున్నారు. సో అరే ఆఫ్లో 10 ఎలిమెంట్స్ అనేవి మీరు స్టోర్ చేస్తున్నారు. సో స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది అరే ఆఫ్ 0, ఎండింగ్ ఎలిమెంట్ అనేది అరే ఆఫ్ n-1 కాబట్టి అరే ఆఫ్ 10-1 అంటే అరే ఆఫ్ 9 ఎలిమెంట్స్ని మీరు స్టోర్ చేస్తారు. సో కిందున్న ఎలిమెంట్ని అరే ఆఫ్ 0ని ఏమంటారు అంటే లోయర్ బౌండ్ అంటారు, అరే ఆఫ్ 9 ఏమంటారు అంటే అప్పర్ బౌండ్ అంటారు. ఓకేనా? By having relationship between the elements represented by pointers, these structures are called linked list. సో ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేవి వాటి యొక్క అడ్రస్ అనేది రిప్రజెంట్ చేసేదాన్ని ఏమంటారు అంటే లింక్డ్ లిస్ట్ అంటారు. ఓకేనా? సో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేస్తాం. పాయింటర్స్ మీన్స్ అడ్రస్ అయినా అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్స్. సో ఆ వేరియబుల్స్ యొక్క అడ్రస్ని రిప్రజెంట్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే లింక్డ్ లిస్ట్ అంటాం. ఓకేనా? ఆపరేషన్స్ లైక్ traversal, searching and sorting can be easily performed on arrays. సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ని మనం యూస్ చేయడం వల్ల మీరు ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా సర్చ్ చేయడానికి కానివ్వండి, సార్ట్ చేయడానికి ఎలా ఉంటాయి అంటే చాలా ఈజీగా ఉంటుంది. దెర్ ఆర్ వేరియస్ నాన్ లీనియర్ స్ట్రక్చర్స్. సో వాట్ ఈజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్? డేటా స్ట్రక్చర్స్ where data elements are not arranged in particular order or linear are called non-linear data structure. A non-linear data structure single level is not involved. సో లీనియర్ డేటా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ఒక పర్టికులర్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని ప్లేస్ చేస్తారు. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారు అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది ఏమీ మెయింటైన్ చేయరు. ఓకేనా? నెక్స్ట్, there are various non-linear structures such as trees కానివ్వండి, గ్రాఫ్స్ కానివ్వండి, లేదు వేరియస్ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ దిస్ డేటా స్ట్రక్చర్స్. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో మనం ఏం చేస్తాము అంటే ఎగ్జాంపుల్స్ కింద ట్రీస్ అండ్ గ్రాఫ్స్ని కన్సిడర్ చేస్తాము. ఓకేనా? సో ఇక్కడ కొన్ని బేసిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్
ట్రావిసల్. సో ట్రావిసల్స్ మీన్స్ ఇక్కడ మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకున్నారో అన్ని ఎలిమెంట్స్ని కూడా మీరు ఏం చేస్తారు అంటే యాక్సెస్ చేస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎరే ఆఫ్ 10 ఎలిమెంట్స్ని మనం ఇందాక కన్సిడర్ చేస్తాం. సో ఎరే ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేస్తాం, ఎరే ఆఫ్ 1 ఎలిమెంట్ని కన్సిడర్ చేస్తాం, ఎరే ఆఫ్ 2, ఎరే ఆఫ్ 3 అండ్ సో ఆన్ ఎరే ఆఫ్ n వరకు కూడా మనం ప్రతి ఎలిమెంట్ని కూడా ఏం చేస్తాము అంటే యాక్సెస్ చేస్తాం. దాన్నే ఏమంటారు అంటే ట్రావిసల్ అంటారు. ఓకేనా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ విచ్ ఇన్వాల్వ్స్ ప్రాసెసింగ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకున్నారో లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ని కూడా మీరు ఏం చేస్తారు అంటే మీరు పర్ఫామ్ చేసే ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈజ్ సర్చింగ్. మీరు ఎరే ఆఫ్ 9 ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నారు. సో ఆ ఎరే ఆఫ్ 9 ఎలిమెంట్స్లో మీకు ఏ ఎలిమెంట్ అయితే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎరే ఆఫ్ 5 అనే ఎలిమెంట్ కావాలి, ఆ ఎలిమెంట్లో ఉన్న డేటా అనేది నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే సెర్చ్ చేస్తారు. సెర్చ్ ఆర్ ఫైండింగ్ ఎనీ ఎలిమెంట్ విత్ ఏ గివెన్ వాల్యూ ఆర్ ద రికార్డ్ విత్ ఏ గివెన్ కీ. సో మీరు ఏ వాల్యూ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ వాల్యూని సెర్చ్ చేయటం, ఫైండ్ అవుట్ చేయటం. నెక్స్ట్ ఇన్సర్ట్, డిలీట్, సార్ట్ అండ్ మెర్జ్. ఇన్సర్ట్ మీన్స్ ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయడం, యాడింగ్ ఏ న్యూ ఎలిమెంట్ ఇన్ టు ద లిస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎరే ఆఫ్ 10 తీసుకున్నాను. సో ఎరే ఆఫ్ 8 వరకు నేను ఏం చేశాను, ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేశాను. లాస్ట్లో ఇంకొక కొత్త ఎలిమెంట్ని నేను యాడ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఇన్సర్ట్ అనేదాన్ని యూజ్ చేస్తాను. ఇన్సర్ట్ మీన్స్ యాడింగ్ ఏ న్యూ ఎలిమెంట్ ఇన్ టు ద లిస్ట్. సో మీరు ఉన్న లిస్ట్లోనే కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయడం. డిలీషన్ మీన్స్ ఉన్న ఎలిమెంట్స్లోనే ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయడం. రిమూవింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్. సో మీరు తీసుకున్న లిస్ట్లో ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయడం. సార్టింగ్ మీన్స్ ఒక పర్టికులర్ ఆర్డర్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న ఎలిమెంట్స్ అనేవి ఒక పర్టికులర్ ఆర్డర్ అనేవి లేవు. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా నేను ఒక అసైనింగ్ ఆర్డర్లో పెట్టాలి అనుకున్నప్పుడు వీ కెన్ యూస్ సార్టింగ్. మెర్జింగ్ మీన్స్ 2 లిస్ట్ని కంబైన్ చేయటం. కంబైనింగ్ 2 లిస్ట్ ఇంటూ ఏ సింగిల్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు తీసుకున్నారు, ఓకేనా, సిఆర్ఆర్ ఉమెన్స్. ఇవి రెండు కూడా డిఫరెంట్ లిస్ట్. ఇవి రెండు కలిపి రాయాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే మెర్జింగ్ అనేది యూస్ చేస్తాను. సో అప్పుడు నాకు ఏ లిస్ట్ కనిపిస్తుంది అంటే సిఆర్ఆర్ ఉమెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. వాట్ ఈస్ నెక్స్ట్ టాపిక్, అరేస్. వాట్ ఈజ్ అరే? అన్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్ ఆల్ ఆఫ్ ద సేమ్ టైప్ యాక్సెస్డ్ యూజింగ్ ఏ కామన్ నేమ్. సో అరేస్ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్ అనేవి మీరు తీసుకుంటారు, కానీ ఆ ఐటమ్స్ని మీరు ఏం చేస్తారు అంటే సింగిల్ వేరియబుల్ నేమ్తో స్టోర్ చేస్తారు. ఓకేనా. అరేస్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్ సిచ్యువేషన్స్ విచ్ రిక్వైర్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఐటమ్స్ టు బి స్టోర్డ్ టుగెదర్. సో సిమిలర్ ఐటమ్స్ని మీరు కన్సిడర్ చేస్తారు, కానీ ఆ ఐటమ్స్ అన్నిటినీ కూడా మీరు ఎక్కడ స్టోర్ చేస్తారు అంటే సింగిల్ వేరియబుల్లో మీరు స్టోర్ చేస్తారు. An array is a finite collection of similar elements stored in a adjacent memory location. By finite, we mean that there are specific number of elements in an array, and similar implies that all the elements in an array are of the same type. సో మీరు తీసుకునేటువంటి ఎలిమెంట్స్లో ఏం తీసుకోవచ్చు అంటే ఇంటీజర్స్ తీసుకోవచ్చు, అలాగే క్యారెక్టర్స్ తీసుకోవచ్చు, అలాగే ఫ్లోట్ వాల్యూస్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సిమిలర్ టైప్గా ఉంటాయి. సో సిమిలర్ ఎలిమెంట్స్ని మీరు ఏం చేస్తారు అంటే సింగిల్ వేరియబుల్ నేమ్తో మీరు కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సో అరేస్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామో చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అరేని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో నేను తీసుకునేటువంటి అరేలో 10 ఎలిమెంట్స్ ఉండాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ array of 0, array of 1, array of 2 and so on. Array of n minus 1, n means 10, 10 minus 1 అంటే 9. సో array of 0 నుంచి array of 9 వరకు కూడా నేను ఏం చేయొచ్చు అంటే ఎలిమెంట్స్ని కన్సిడర్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ అన్ అరే. సో మనం అరేని ఎలా డిక్లేర్ చేస్తాము? సో మనం ఇక్కడ అరేస్కి వచ్చేటప్పటికి ఇంటీజర్ తీసుకోవచ్చు, క్యారెక్టర్స్ తీసుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవచ్చు. సో ఎనీ డేటా టైప్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అన్ అరే క్యాన్ బి డిక్లేర్ జస్ట్ యాజ్ ఎనీ అదర్ వేరియబుల్ ఇన్ సి. డేటా టైప్ ఫాలోడ్ బై అరే నేమ్. సో మనం కంపల్సరీగా మనం ఏం చేయాలి అంటే డేటా టైప్ అనేది కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను ఏజ్ని ఎలా కన్సిడర్ చేశాను అంటే ఇంటీజర్స్లో కన్సిడర్ చేశాను. సో ఏజ్ అనేది మనం పాయింట్స్లో ఏం డిస్ప్లే చేయం కాబట్టి మనం ఏం చేసాము అంటే ఏజ్ని ఇంటీజర్లో డిస్ప్లే చేశాను. సో ఇంటీజర్ మీన్స్ డేటా టైప్, ఏజ్ మీన్స్ వేరియబుల్ నేమ్, అలాగే 20
అనేది ఏంటి అంటే ఎలిమెంట్స్. ఓకేనా, దాని యొక్క సైజ్, ఏజ్ని మనం ఎంత డిస్ప్లే చేయొచ్చు అంటే దాని యొక్క సైజ్ ఎంత అంటే 20. అలాగే ఫ్లోట్ శాలరీలో మనం డెసిమల్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి శాలరీని నేను ఎలా కన్సిడర్ చేశాను అంటే ఫ్లోట్లో కన్సిడర్ చేశాను. అలాగే గ్రేడ్, ఓకేనా, ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని ఇస్తాం కదా, సో నేను ఎలా డిస్ప్లే చేశాను అంటే క్యారెక్టర్స్లో డిస్ప్లే చేశాను. డేటా టైప్, వేరియబుల్ నేమ్, ఎలిమెంట్స్ యొక్క సైజ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇంట్ array of 5 అని ఇచ్చాను. సో ఎలిమెంట్ యొక్క దాని యొక్క సైజ్ ఎంత అంటే 5 అనమాట. సో నేను ఇప్పుడు array of 5 అంటే arrayలో ఎన్ని వాల్యూస్ తీసుకోవచ్చు అంటే 5 వాల్యూస్ అనేవి నేను కన్సిడర్ చేసుకోవచ్చు. సో అరేస్కి వచ్చేటప్పుడు మనం 0తో కన్సిడర్ చేస్తాం కాబట్టి array of 0, array of 1, array of 2, array of 3, array of 4 అనమాట. ఓకేనా, సో ఇక్కడ 100, 102 అనేది ఏంటి అంటే వీటి యొక్క అడ్రస్ అనమాట. సో ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి మనం వాటి యొక్క మెమరీ లొకేషన్ ఎలా ఉంటుంది అంటే 2 bytes అనమాట. 100 + 2, 102 + 2, 104 + 2, 106 + 8. ఓకేనా, ఇది వీటి యొక్క అడ్రస్. ఓకేనా, సో array of 0 యొక్క అడ్రస్ 100. ఇందులో మీరు ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినా అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే 100 అనే మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్, సో టు యాక్సెప్ట్ 10 నెంబర్స్ అండ్ ప్రింట్ దెమ్. సో ఇక్కడ నేను 10 నెంబర్స్ని తీసుకుంటున్నాను, వాటిని ఎలా ప్రింట్ చేస్తానో చూడండి. సో ప్రోగ్రామ్ #include stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h మీన్స్ హెడర్. ఓకేనా, మెయిన్ ఓపెన్ బ్రేస్ ఇంట్ array of 10. సో నేను ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను 10 ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటున్నాను. సో ఈ 10 ఎలిమెంట్స్ యొక్క వేరియబుల్ నేమ్ array. అలాగే వాటితో పాటు I అనే అనదర్ వేరియబుల్ని కూడా నేను కన్సిడర్ చేశాను. ఓకేనా, చూడండి ఇక్కడ స్టేట్మెంట్ ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0, I వాల్యూ 0, 0 లెస్ దెన్ 10. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి మీరు ఏం చేస్తారు, కిందకు వస్తారు. ఓకేనా, 0 లెస్ దెన్ 10 కరెక్టే కదా, స్టేట్మెంట్ అనేది కరెక్ట్. కాకపోతే మీరు ఏం చేస్తారు అంటే printf అండ్ scanf రీడ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వస్తారు ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దెన్ 10. సో array of 0లో వాల్యూ అనేది ఇన్సర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేస్తారు. array అనే I వాల్యూ 1 అవుతుంది. 1 లెస్ దెన్ 10 కండిషన్ ట్రూ. సో వాల్యూని రీడ్ చేస్తారు. మళ్ళీ కిందకు వస్తారు ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ 10 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి array of 1లోకి వాల్యూని ఇన్సర్ట్ చేస్తారు. I ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అవుతుంది. 2 లెస్ దెన్ 10 సాటిస్ఫై అయింది, కిందకు వస్తారు 2 లెస్ దెన్ 10. సో array of 2లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని మీరు ఇన్సర్ట్ చేస్తారు. సో అండ్ సో ఆన్ ఎక్కడ వరకు జరుగుతుంది, 9 వరకు జరుగుతుంది. I ఈజ్ ఈక్వల్ టు 9, 9 లెస్ దెన్ 10 కిందకు వస్తారు, కండిషన్ని రీడ్ చేస్తారు. ఇక్కడికి వస్తారు మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు 9, 9 లెస్ దెన్ 10 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి array of 9ని ప్రింట్ చేస్తారు. I ఇంక్రిమెంట్ చేస్తారు 10 లెస్ దెన్ 10 కండిషన్ అనేది ఫాల్స్. సో లూప్ వదిలి బయటకు వచ్చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏ వాల్యూ ప్రింట్ చేస్తారు, array of 0లోకి ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తారు, array of 1లోకి ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తారు, 2, 3, 4, 5, 6, 7, 8 array of 9. సో 10 ఎలిమెంట్స్ని మీరు ఇన్సర్ట్ చేస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ array ఇనిషియలైజేషన్. సో array can be initialized at the time of declaration. ఫర్ ఎగ్జాంపుల్ int age అనేది తీసుకున్నాను. ఏజ్లో నేను ఎన్ని ఎలిమెంట్స్ కన్సిడర్ చేశాను అంటే 5 ఎలిమెంట్స్ కన్సిడర్ చేశాను. 8, 10, 5, 15, 20. అలాగే ఫ్లోట్ శాలరీ అనేది అనదర్ వేరియబుల్ నేను కన్సిడర్ చేశాను. సో శాలరీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2000, 2000, 0.5, 50 పైసా, 1000. ఓకేనా, సో ఇప్పుడు చూడండి వాల్యూస్ ఎంత అంటే 8, 10, 5, 15, 20. సో మనం ఇంటీజర్ తీసుకున్నాం కాబట్టి అడ్రస్ అనేది 100, 102, 104, 106, 108. సో మనం ఎలా కన్సిడర్ చేస్తాం, ఏజ్ 0, ఏజ్ 1, ఏజ్ 2, ఏజ్ 3, ఏజ్ 4. సో 4 అనేది ఎలా వచ్చింది, ఏజ్ n-1 కాబట్టి n వాల్యూ 5 కాబట్టి 5 - 1 4. నెక్స్ట్ అలాగే శాలరీ కూడా వాల్యూస్ వాటి యొక్క అడ్రస్. సో ఇక్కడ 4 ఎందుకు అంటే ఫ్లోట్ యొక్క మెమరీ కెపాసిటీ 4 bytes కాబట్టి 1000 + 4 + 4. ఓకేనా, 1000 + 4 1004 అలాగే 1008 అనమాట. సో వాటి యొక్క మెమరీ లొకేషన్స్ ఇవి. అలాగే శాలరీ ఆఫ్ 0లో 2000 ఉంటుంది, శాలరీ ఆఫ్ 1లో 2050 పైసా, శాలరీ ఆఫ్ 2లో 1000 ఉంటుంది. ఓకేనా, సో ఇలా మన వాల్యూని ఇన్సర్ట్ చేస్తాము.
ప్రీవియస్గా మనం ఇంటీజర్ అండ్ ఫ్లోట్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేసాము అంటే క్యారెక్టర్ అనేది తీసుకున్నాం. సో క్యారెక్టర్ కూడా మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే 0 నుంచే స్టార్ట్ చేస్తారు. సో క్యార్ నేమ్ తీసుకున్నాను. నేమ్లో ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 5 ఉన్నాయి అనమాట. సో గీత అని రాశాను. సో జీ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే నేమ్ ఆఫ్ 0, నేమ్ ఆఫ్ 1, నేమ్ ఆఫ్ 2, నేమ్ ఆఫ్ 3 అండ్ నేమ్ ఆఫ్ 4. సో ఫ్లోట్కి వచ్చేటప్పుడు మనకి 1 బైట్ ఆఫ్ మెమరీ అలొకేషన్ కాబట్టి 1000 + 1, 101 + 1, 102 + 1, 103 + 1. ఓకేనా. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఇంటీజర్ కానివ్వండి, ఫ్లోట్ కానివ్వండి, క్యార్లో కానీ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాము. ఓకేనా. దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ డేటా స్ట్రక్చర్స్లో ఈ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.